నన్నెందుకని అలా చూస్తున్నారు? ఇంతకు ముందెప్పుడు నన్ను చూడలేదా? లేదు, నేను ఊరికనే చూశాను. నీ దగ్గర ఒక విషయం అడగాలి. నువ్వు పాటికి నాతో బయలుదేరి వచ్చేసావే, మనం పెళ్లి కూడా చేసుకున్నాం. నీ మావ ఎందుకు మన పెళ్లికి రాలేదు? అతనికి దేని గురించి బాధ లేదా? నువ్వు ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు, నువ్వు ప్రాణాలతో ఉన్నావా లేదా అని బాధ లేదా? మాట్లాడుకున్నా మనం ఒకసారి మీ మావయ్యని వెళ్ళి కలిసి వద్దామా? వద్దు, నాకు రావడం ఇష్టం లేదు. అది సరే, ఈరోజు ఎందుకు మీరు మావయ్య గురించి మాట్లాడుతున్నారు? నేను మీతో ఇంతకు ముందే మొత్తం చెప్పాను కదా, వాడు నా మావయ్య కాదు, చాలా నీచుడు. నువ్వెందుకు ఇప్పుడు కోపడుతున్నావు? నేను ఊరికైనా కదా అడిగింది. నీకే తెలుసు కదా మన గ్రామంలో అందరూ ఎలా చేస్తున్నారో. పోలీసులందరూ ఏమంటున్నారంటే ఏదో మృగమే కొట్టిపడేసిందంట. నీకేమనిపిస్తుంది? ఇది మృగం చేసిన పనా, లేక భూతం, దయ్యం, పిచ్చాసి ఇదేమన్నా చేసుంటాయా? ఇది ఖచ్చితంగా మనుషులు చేసే పనే. కానీ అందరూ అనవసరంగా భూతాలు, దయ్యాలు ఉంటున్నారు. ఇలా చూడండి, అనవసరంగా ఇదంతా ఆలోచించకండి. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోండి. ఇటు చూడు, ఆ రోజు గ్రామంలో పూజ జరిగింది, అందరూ వచ్చారు. నువ్వు అక్కడికి రానూ లేదు, పూజ కూడా చేయలేదు. ఎందుకు? నాకు దేవుడికి అస్సలు పడదండి, అందుకే నేను రాలేదు. ఏంటి? ఇలా చూడండి, ఇప్పుడు బాగా సమయమైంది. ఇప్పుడు మీరు నిద్రపోండి. రేపు మనం త్వరగా లేవాలి కదా. లేదు, ఇవాళ మనం పడుకోకూడదు. ఇవాళ మనం రాత్రి మొత్తం లెగిసే ఉండాలి. ఇవాళ రాత్రి మొత్తం నేను లెగిసే ఉంటాను. రాత్రి మొత్తం. నిజంగానే చెప్తున్నాను, రాత్రి మొత్తం లెగిచే ఉంటాను. రాత్రి మొత్తం లేచే ఉండాలనుకుంటున్నాను. నేను నీ మీద ప్రాణాలతో ఉన్నాను బంగారం. నేను ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా. వదలండి. నేను వదలను. నన్ను వదలమని చెప్పాను కదా. నన్ను వదలండి. నేను నీతో చెప్పాను కదా, నన్ను ఆపొద్దు అని చెప్పానా లేదా? జై శివ శంభో. నేను చంపేస్తాను. ఓం క్లీం జై శివ శంభో. ఓం చాముండాయ నమః. ఓం దుర్గాయ నమః. ఓం ఐ క్లీం క్లీం. ఓం మహాదేవ. శంభో మహాదేవ. ఓం శంభో మహాదేవ. మహాకాళాయ దుష్టకాళాయ నమః. ఓం కాళభైరవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం క్లీం హైం ఫట్. ఓం మహాదేవాయ నమః. ఓం కాళభైరవాయ నమః. ఓం మహాదేవాయ నమః. వెళ్ళిపో, మర్యాదగా ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపో. ఈ గ్రామం వాళ్ళు నీకలా ఏ అన్యాయం చేశారు? వెళ్ళిపో, ఈ ప్రపంచాన్ని వదిలేసే వెళ్ళిపో. చెప్పేది విని ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపో. ఈ పిశాచి దగ్గర నుండి నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను. వెళ్ళిపో, ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపో. ఇలా చూడు, ఈ పిశాచిని ఈ లోకం నుండి పంపాలంటే అది నీ వల్ల మాత్రమే అవుతుంది. ఇది పట్టుకో, దాన్ని కాల్ చేయి, దానికి ముక్తిని ప్రసాదించు. దానికి నిప్పంటించు, దానికి ముక్తిని ప్రసాదించు. ఈ పిశాచిని కాల్చి బూడిద చెయ్యి. ఇన్ని కాల్చి దుష్ట శక్తులకు ఒక ముగింపు పలుకో. ఓం క్లీం జై శివ శంభో. ఓం చాముండాయ నమః. ఓం ఐ క్లీం క్లీం. ఓం మహాదేవ. శంభో మహాదేవ. ఓం శంభో మహాదేవ.
మహాకాలాయ దుష్టకాలాయ నమః ఓం కాలభైరవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం క్లీం హైం ఫట్ ఓం మహాదేవాయ నమః ఓం శంభో మహాదేవాయ నమః శంభో మహాదేవ ఓం శంభో మహాదేవ మనిద్దరం భార్య భర్తలం. వద్దు, నన్ను వదిలే. నాకు అంతం లేదు. నన్నెవరు చంపలేరు. నీతో కలిపి గ్రామాన్ని అంతం చేస్తాను. ఓం క్లీం జై శివ శంభో ఓం చాముండాయ నమః ఓం దుర్గాయ నమః ఓం ఐ క్లీం క్లీం ఓం మహాదేవ శంభో మహాదేవ ఓం శంభో మహాదేవ మహాకాలాయ దుష్టకాలాయ నమః ఓం కాలభైరవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం క్లీం హైం ఫట్ ఓం మహాదేవాయ నమః ఓం కాలభైరవాయ నమః. ఇలా చూడు, నేను నీ దగ్గర అన్ని విషయాలు దాచిపెట్టకుండా చెప్పాను. అలా చెప్పకుండా ఉంటే పెద్ద సమస్యగా మారేది. ఇంకో విషయం లోకేష్, ఈ పిశాచులకి ఒకే ఒక లక్ష్యం ఉంటుంది. దాని వారసుల్ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడమే. చూసి జాగ్రత్త. ఏమైంది నీకు? ఇటుకొచ్చావు. ఏమైంది నీకు? అరే, ఇలాంటి సమయంలో ఇలా జరగడం సహజమే. ఏంటి ఈ సమయంలోనా? ఏం జరుగుతుంది? నాకు అర్థం కావట్లేదు. మీరొక పెద్ద ట్యూబ్ లైట్. మీరు తండ్రి కాబోతున్నారు. ఏంటి? నిజంగానా? నేను వెళ్ళి వెంటనే వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక నా బిడ్డ కూడా జాగ్రత్త, సరేనా? నేను వచ్చేస్తాను. త్వరగానే వచ్చేస్తాను. లోకేష్, నేను చెప్పాను కదా నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళానని.